ఒకవైపు కాల్పుల విరమణ జరిగింది అని ప్రకటించినటువంటి 24 గంటల్లో ఇరాన్ వెళ్ళి ఇజ్రాయెల్లోని టెలవీస్ మీద గల్ఫ్ దేశాల మీద దాడులు చేసింది. అట్లాగే ఇరాన్ లోని టెహ్రాన్ తో పాటుగా ఇరాన్ కి సంబంధించిన సిరి ద్వీపం మీద ఇంకో పక్కన ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దుబాయ్ చేసింది, ఇజ్రాయెల్ చేసినది ఏమీ లేదు. దాడులు ప్రతి దాడులు అయితే నిన్నంతా కొనసాగింది. తాజాగా సిరి ద్వీపంలో ఇరాన్ లావన్ చమురు శుద్ధి కర్మాగారం ఇంకా తగలబడతానే ఉంది. ఈ దాడికి దుబాయే కారణమని ఇరాన్ ఆరోపిస్తుంది. నిన్నే మాట్లాడుకున్నాం, దుబాయ్కి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు బయలుదేరి వెళ్ళి ఇంతవరకు వాళ్ళు అటాక్ చేయలేదు, ఫస్ట్ టైం అన్నారు. అదే కాకుండా ఇప్పుడు దుబాయ్ కువైట్ల మీద క్షిపణుల్ని డ్రోన్లని ప్రయోగించింది. దాన్ని ఎలా అర్థం చేసుకోవడం తెలియని పరిస్థితి ఇప్పుడు ప్రపంచాన్ని. ఇరాన్ లోని కొన్ని వర్గాలు యుద్ధాన్ని కొనసాగించాలని చూస్తున్నాయి అన్నటువంటి విషయం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎవరు నాశనం చేసుకోవాలంటే ఒకళ్ళనొక్కడు నాశనం అయ్యేదాకా యుద్ధం కొనసాగేలాగానే ఉంది.